ఇవాళ వంశధార స్టేజ్ 2 ప్రాజెక్టు మన అందరికీ కూడా కావాలి. కానీ ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ₹934 కోట్లకు సంబంధించిన ఈ ప్రాజెక్ట్ అయితే ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఒక్క హయాంలోనే దాదాపుగా 700 కోట్ల పైచిలకు ₹934 కోట్ల ఖర్చు చేయడం జరిగింది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆ 700 కోట్లకు మరో ₹190 కోట్ల మళ్ళీ ఖర్చు చేయడం జరిగింది. అంటే ₹934 కోట్లకు సంబంధించిన వంశధార స్టేజ్ 2 ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి దాదాపుగా ₹875 కోట్ల ఖర్చు చేశారు. అంటే మిగిలి ఉన్నది కేవలం ₹53 కోట్లకు సంబంధించిన పనులు. మరి ₹934 కోట్ల కేవలం ₹54 కోట్లకు సంబంధించిన పనులు మాత్రమే మిగిలిన్నాయనంటే ప్రాజెక్టు దాదాపుగా 90% పనులు పూర్తయినట్టు. మరి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికే 90% పనులు పూర్తయిన ఈ ప్రాజెక్టులో మిగిలి ఉన్న 10% పనులు పూర్తి చేసి ప్రతి రైతుకు R&R ప్యాకేజ్ ఇచ్చే ఒకటే ఒక కార్యక్రమం పెండింగ్ ఉంటే 3 ఏళ్ళు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి. చేయవలసిందల్లా 10% పనులు పూర్తి చేయడం, రైతులకు సంబంధించి R&R ప్యాకేజ్ ఇవ్వడం. ఏ ముఖ్యమంత్రికైనా కానీ రైతుల మీద కొంచెం అంటే కొంచెం ప్రేమ ఉన్నా కూడా మొట్టమొదటగా ఆ ముఖ్యమంత్రి 1 సంవత్సరంలోనే పూర్తిగా ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఉండేవాడు. కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మాత్రం రైతుల మీద ప్రేమ లేదు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఎవరి మీద ప్రేమ ఉంది అంటే కాంట్రాక్టర్ల మీద మాత్రం వ్యామోహం ఉంది. కారణం ఏంటంటే ₹934 కోట్లకు సంబంధించిన పనులలో మిగిలిపోయింది కేవలం ₹54 కోట్ల పనులు మాత్రమే. ఈయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే ఏం చేశాడో తెలుసా? మామూలుగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి EPC కాంట్రాక్ట్ కింద ప్రాజెక్ట్ ఇచ్చారు. అంటే కాంట్రాక్టరు ఖచ్చితంగా పనులు పూర్తి చేయాల్సిందే. ఖచ్చితంగా కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయలేకపోతే ఆ కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్ చేసి జైలుకు కూడా పంపించవచ్చు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలుసా? కాంట్రాక్టర్లతో లాలూచి పడ్డాడు. లాలూచి పడి మిగిలిపోయి ఉన్న ₹54 కోట్ల పనులు ₹400 కోట్లకు పెంచేశాడు. 54 కోట్లు మిగిలిపోయిన పనులను 400 కోట్లకు పెంచేసిన ఈ చంద్రబాబు నాయుడు గారు ఆ కాంట్రాక్టర్లలో ఎవరెవరిని కాంట్రాక్టర్లుగా తెచ్చినారు అని అంటే తన పార్టీకి చెందిన ఎంపీ, రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ అనే వ్యక్తి కూడా తన బెనామీగా కాంట్రాక్ట్ పనులు చేస్తా ఉన్నాడు. ఇంతటి దారుణంగా ప్రజల దగ్గర నుంచి సొమ్ములు దోచుకుంటా ఉన్నాడు. 54 కోట్ల పనులు మిగిలిపోతే దాన్ని 400 కోట్లకు పెంచేశాడు. కాంట్రాక్టర్లకేమో కొత్తగా జీవోలు ఇష్యూ చేసి రేట్లేమో పెంచేశాడు. ఎందుకయ్యా చంద్రబాబు నాయుడు గారు రేట్లు పెంచారు అని అడిగితే చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి వచ్చే మాట ఏమిటో తెలుసా? పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, సిమెంట్ పెరిగింది, స్టీల్ పెరిగింది అని రకరకాలుగా చెవుల్లో పూలు పెట్టే కార్యక్రమాలు చేస్తాడు. వాస్తవంగా ఏమిటంటే కాంట్రాక్ట్ ఇచ్చే టయానికి ఇవాళకి చూస్తే పెట్రోలు తగ్గింది, డీజిల్ తగ్గింది,
స్టీలు తగ్గింది, సిమెంట్ తగ్గింది, ఇసుక ఫ్రీగా ఇస్తా ఉన్నారు. మరి రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నించాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం కాంట్రాక్టర్లతో కమిషన్ల కోసం అని చెప్పి విపరీతంగా 54 కోట్లను దాదాపుగా 400 కోట్లకు పైచులకు పెంచేశాడు. సరే పెంచాడు, పోనీ రైతులకు సంబంధించి మరి రైతులకు ఎందుకయ్యా చంద్రబాబు నాయుడు గారు పెంచలేదు అని చెప్పి ఇదే రైతులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇవాళ రైతులందరూ ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నది ఏమిటి అంటే, దాదాపుగా అప్పట్లో ప్రాజెక్టు పూర్తి కావాలి అని చెప్పి ప్రాజెక్టు కోసం ఆశపడి ప్రాజెక్టు వస్తే జీవితాలు బాగుపడతాయని ఆ రోజు త్యాగమూర్తులు భూములు ఇచ్చారు. 1,26,000 మాత్రమే ఆ రోజుల్లో భూములు ఇచ్చేశారు. ఇచ్చిన ఈ రైతులందరూ కూడా ఇవాళ అడుగుతా ఉన్నది ఒకటే. దాదాపుగా ఆ రోజు నుంచి ఈ రోజుకల్లా దాదాపుగా 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాలు అయిపోయింది. ఇవాళకి కూడా ఇంకా ప్రాజెక్టు పూర్తి కాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించి మేము 2013కు సంబంధించిన R&R ప్యాకేజ్ కావాలి అని చెప్పి మేమంతా కూడా అడుగుతా ఉన్నాం. తప్పేముంది మేము అడుగుతా ఉన్న విషయంలో అని చెప్పి ఇవాళ రైతులు అడుగుతా ఉన్నారు. ప్రతి రైతన్నకు నేను చెప్తా ఉన్నా, మీరు అడిగే దాంట్లో తప్పే లేదు అని చెప్పి కూడా నేను గట్టిగా ప్రతి రైతన్నకు తోడుగా నిలబడుతూ చెప్తా ఉన్నా. ఒక్కటే నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రాష్ట్రానికి సంబంధించిన అప్పులు 97,000 కోట్లు ఉండేటివి. ఈ 3 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అప్పుల భారాన్ని ఎంతకు తీసుకొని పోయాడో తెలుసా? 2,16,000 కోట్లకు తీసుకొని పోయాడు. అంటే 3 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు 1,18,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు. మరి నేను ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ బడ్జెట్ చూస్తే 1,50,000 కోట్లు, మీరు ఈ 3 ఏళ్లలో తీసుకొచ్చిన అప్పులు చూస్తే 1,18,000 కోట్లు. మరి అటువంటిది ఈ శ్రీకాకుళం జిల్లాకు 1,000 కోట్ల రూపాయలు ఇచ్చేసి ఉంటే ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయిపోయి ఉండేటివి కదయ్యా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ పనులు చేయరు. చంద్రబాబు నాయుడు గారికి ఆ పనులు ఎందుకు చేయరు అని అంటే, రైతులకు ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ 1,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఏమీ రాదు కమిషన్లు. కానీ అదే చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్టర్లకు ఇచ్చినాడు అనుకో, 30% కమిషన్లు తీసుకోవచ్చు. ఇది ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితి. ఇవాళ మనం అందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ వంశధార ప్రాజెక్టు పూర్తి కావాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 9 సంవత్సరాల కాలాన్ని చూసాం. ఆ తర్వాత దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సువర్ణ యుగాన్ని కూడా చూసాం. తోటపల్లి ప్రాజెక్టు తీసుకున్నా, వంశధార ప్రాజెక్టు తీసుకున్నా, అది ఎవరైనా చేశారు అని అంటే అది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి గొప్పగా చెప్పుకునే కార్యక్రమం, గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఇవాళకి కూడా ఉంది. ఇవాళ కేవలం 10% మిగిలిపోయి ఉన్న పనులను చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. R&R ప్యాకేజీ ఇవ్వాల్సిన పనులు ఇవ్వని పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనిపిస్తూ ఉంది.